ఇప్పుడు దేశమంతట ఎక్కడ చూసినా ఎక్కడిన్నా అయోధ్య రామ మందిరం గురించే చర్చ. ఇప్పటికే గుడి ప్రారంభం కోసం ఏర్పాట్లన్నీ దాదాపుగా అయిపోయినాయి. ఎవరెవరికి ఆహ్వానాలు అందాలనో అందరికి అందినాయి. మందిరంలో ప్రతిష్ఠించే విగ్రహాన్ని కూడా తీసుకొచ్చిండ్రు. అయితే విగ్రహానికి ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముని దివ్య రూపాన్ని బయటకు చూపించిండ్రు. 5 వత్సరాల పసిబాలుడు ఈ అయోధ్య రాముడు. నవ్వు మొహంతో భక్తుల ముందు నిల్చున్న బాలరాముడి ఎంత ముద్దుగున్నాడు కదా. చేతిలో బంగారు విల్లు పట్టుకుని భక్తులకు సోమవారం నుండి దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు స్వామి. అయోధ్య రామ మందిరాన్ని ఈ సోమవారం ప్రారంభిస్తున్నారు కదా. ఆ గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేయబోయే రాముల వారి విగ్రహం ఇదే. మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి కృష్ణవర్ణపు శిలతో ఈ బాలరాముని రూపాన్ని చెక్కిండు. 51 అంగుళాల ఎత్తు విగ్రహం ఇది. నిన్నట్లనే వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అయోధ్యకు చేరుకున్నది విగ్రహం. మరిగా ఇప్పటికే అయోధ్యలో సందడిగా ఉన్నది. గుడి ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయట. ముఖ్యంగా డ్రోన్ షో రూపంలో భక్తిభావం ఉట్టిపడేటట్టు ఏర్పాట్లు చేసిందట. అట్లనే సూర్య కిరణాలు నేరుగా గర్భగుడిలో పడేటట్టుగా, అది కూడా రాముల వారి నుదుటిపైనున్న 3 నామాల రూపంలో ప్రతిబింబించేటట్టు శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిందట. సోమవారం మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందట విగ్రహానికి. అంటిగా రోజు దేశం మొత్తం పెద్ద పండుగ లెక్కనే జరగబోతుంది అన్నట్టు. ఇప్పటి వరకు చాలా మంది జీవితంలో ఒక్కసారైనా కాశీకి పోయి దర్శనం చేసుకోవాలి అనుకునేటోళ్ళు ఇప్పటి నుండి కాశీతో పాటు అయోధ్యకు కూడా పోయి రావాలని కోరుకుంటారు కావచ్చు అందరూ కదా. మరి అట్లా ఎవరైనా అయోధ్య బాలరాముని దర్శించుకోవాలనుకునేటోళ్ళు ఇప్పటి నుండి ప్లాన్ చేసుకొని మెల్లగా ఇక సోమవారం నాడు రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన రంగరంగ వైభవంగా జరిగి ఆ రాముల వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరూ బాగుండాలని, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.